సీదిరి అప్పలరాజు గారు గత 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంట చేసిన కబ్జాలు, అరాచకాలు, కంకర తవ్వకాలు, కాలువ కప్పడాలే అధికం తప్ప అభివృద్ధి శూన్యం. అంటే మీరు జనసేన పార్టీ అని ఆయన పైన అబండాలు వేస్తున్నారా, లేదంటే నిందలు వేస్తున్నారా? అంటే మేము జనసేన పార్టీ అని కాదండి, పలాసలో ఏ ఒక్క ప్రజానీకానికి అడిగినా కొండల రాజు ఎవరు అని అంటే అది అప్పలరాజు అని చెప్తారు. కబ్జాల రాజు ఎవరు అని చెప్తే అది అప్పలరాజు అని చెప్తారు. మేము ఇక్కడ చెప్పేది ఏం లేదండి. ఎవరైనా బిఫోర్ అప్పలరాజు, ఆఫ్టర్ అప్పలరాజు పలాస వచ్చి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆయన ఏం అభివృద్ధి చేశారని. ఇప్పుడు జరుగుతుంది అభివృద్ధి. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి చొరవతో గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామానికి రోడ్లు వేసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క కిడ్నీ మహమ్మారి ఏ ఒక్క నాయకుడు కూడా భారతదేశంలో దాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి ఎక్కడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు 200 పడకల హాస్పిటల్ వచ్చింది, కిడ్నీ పేషెంట్లకి పెన్షన్లు వచ్చాయి, ఉచిత మందులు వచ్చాయి, డయాలసిస్ కేంద్రాలు వచ్చాయి. మా డాక్టర్ దుర్గారావు గారు ఇలాంటి వాళ్ళు పోరాటం వల్ల ఈరోజు అక్కడ నియోజకవర్గంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత న్యాయం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఈ యొక్క మాజీ మంత్రి ఉన్నప్పుడు కబ్జాలకు ఇచ్చిన ప్రయారిటీ ప్రజలకు ఇవ్వలేదని చెప్పేసి